ఇప్పుడు పంచభూతాలు భూమి కంపిస్తుంది, ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు వస్తున్నాయి, ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు, ఎన్నో ప్రాణులు చనిపోతున్నాయి, ఎన్నో సస్యశ్యామలమైన వృక్షాలు ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చింది కూడా దీంట్లో అయిపోతుంది. మరి దానికి సంబంధించి ఏం చేయగలుగుతాం? అలాగే జలశాంతి, సునామీలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, బీభత్సమైనటువంటివి వస్తున్నాయి, అలాగే టోర్నడోలు వస్తున్నాయి, వాయుశాంతి వల్ల ఇబ్బంది వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, కారుచిచ్చుల వల్ల అడవులను తగలబడిపోయి వన్యప్రాణులను చనిపోతున్నాయి. ఇలా ఆకాశ తత్వంలో నుంచి ఎన్నో విపరీతమైన పిడుగులు పడి ఎంతోమంది మరణిస్తున్నారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా పంచభూతాలను సమన్వయపరచకపోవటం వల్ల ఎలా జరుగుతుంది. సో మనం ఏం చేయగలుగుతాము, మరి ఎంతవరకు చేయగలుగుతాము? మన మానవ ప్రయత్నం అయితే చేయాలి కదా. కాబట్టి మన యొక్క సంకల్పయుక్తంగా మేము ఎన్నో ప్రాక్టికల్స్ చేసి దీనివల్ల రిజల్ట్ పొందినట్లుగా మేము ఫీల్ అయిన సందర్భాలు ఎన్నో పంచభూతాలతో మాకు కనెక్ట్ అయి ఉన్నాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పంచభూతాలతోనే కనెక్ట్ అయి ఉంటాం. కాబట్టి దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి మనం. మేము కనెక్ట్ అయి ఉన్నామంటే సరిపోదు, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. కాబట్టి ఆ యాక్టివేట్ చేసుకునే క్రమమే ఈ శివరాత్రి రోజు వేలాది సాలగ్రామాలకి అఖండ నదీ తీర్థాలతో అభిషేకం చేసేది. అలాగే నామ సంకీర్తన, ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని చెప్పి జపం చేసే విధానం ఒకటి. అలాగే కొన్ని ముద్రల్లో కూర్చొని ఎలా జపం చేయాలి, అలాగే ఈ యొక్క లింగోద్భవ సమయం అభిషేకం అయిన తర్వాత శివపార్వతుల కళ్యాణం తిలకించటం, ఇలా నృత్య ప్రదర్శనలు ఎన్నో ఉన్నాయి. ఆ గిరిజా కళ్యాణం అని, శివపార్వతుల కళ్యాణం అని, ఇలా ఎన్నో నృత్యాలను మనం గమనించే పేరిని నృత్యం అని, ఇలా మనం ఎన్నో రకాలైనటువంటి శాస్త్రీయమైనటువంటి నృత్యాలను మన భారతదేశం గర్వించదగిన విధమైనటువంటి ప్రోగ్రాంగా దీన్ని తీర్చిదిద్దటం జరిగింది. ధన్యవాదాలు గురుగారు. ఇంత చక్కడైన కార్యక్రమాలు మా అందరి కోసం నిర్వహించడం అనేది నిజంగా మా అదృష్టం. తప్పకుండా మేమందరం ఖచ్చితంగా దానికి వస్తాం, తప్పకుండా వస్తాం. మాతో పాటు మా ఛానల్ ఆడియన్స్ కూడా అందరూ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. శుభం భవతు.